అందరికీ నమస్తే. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం మంచిగా కావాలంటే చదువు కావాలి. అదేవిధంగా వైద్యం కావాలి. అయితే ఇక్కడ నిబంధనలు బయటికేమో మనం చాలా గొప్పగా ఉన్నాం, చాలా బాగున్నాం అని చెప్తారు. వీడికి వచ్చేవారికే ఇంకొక రకంగా అయిపోతుంది. డబ్బున్నోనికే అవుతుంది, పేదవానికి సాయం చేస్తలేరు. ప్రాణం ఒకటే, పేదోనికి ప్రాణం ఒకటే, డబ్బున్నోనికి ఒకటే. కానీ ఎవరు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. అందుకనే దయచేసి పేదవాడు అర్ధాంతరంగా చనిపోతున్నాడు. డబ్బులు లేక వైద్యం వికసించి అదే చదువుకోకపోవడం, నిర్లక్ష్యం చేసి చనిపోతూ ఉన్నాడు. కనుక మీరు ఏం చేయాలంటే ఉచిత చదువు నేర్పించాలి, ఉచిత వైద్యం చేయాలి. అట్లయితే మన దేశం చాలా బాగుపడుతుంది, ముందుకెళ్తుంది. అంబేద్కర్ కలలు కన్న రాజ్యం సాకారం అవుతుంది. ఇక మీరు కడు నిరుపేదలు ఉన్నవారికి చదువు చెప్పించండి, చదువుకున్న వారికి ఈ వృత్తిపరంగా ఏదైనా చూపించండి. అంతేకాని చదువు లేకుండా మేమే పదవులు అనుభవిస్తాం, మేమే చేస్తామని అంటే అది కాదు. యువత చాలా 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 అదైపోతున్నారు. కనుక మీరు వారికి అనువైన చదువు నేర్పిస్తే యువత ముందు నడుస్తుంది, ఈ దేశం బాగుపడుతుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫ్రీగా ఉచితంగా చదువు, ఉచితంగా విద్య చేపిస్తారని తెలియజేస్తూ మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అఖిల భారత కేసీఆర్ విరామమాన సంఘం.